మిథున రాశి వారికి అయిన వాళ్లతో విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు అవసరం. వాళ్ళు ఆశించినటువంటి ధనాన్ని ఇతరితర సహాయ సహకారాలను మీ శక్తి సామర్థ్యాలకు మించి మీరు చేసినప్పటికీ కానీ వాళ్ళలో మాత్రం కాస్తంత నిరాశ నిస్పృహ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీ శక్తికి మించి చేస్తున్నారు, తద్వారా మీకు కష్టము నష్టము కలిగే అవకాశం ఉంటుంది. దీని వలన మిమ్మల్ని ప్రత్యక్షంగా నమ్ముకున్న వాళ్ళకి నష్టమే. యథార్థంగా మాట్లాడాలంటే వీళ్ళు బాధపడాలి, వీళ్ళు కాస్త చికాకు పడాలి, ఆ యొక్క విసుగు మీకు అంటాలి. కానీ వీళ్ళు మాత్రం ఏమీ మాట్లాడరు. మీరు చెయ్యండి ఏం పర్వాలేదు అన్నట్టుగానే వీళ్ళు ధైర్యంగా మీకు అండగా నిలబడతారు. వాళ్ళ చేతిలో ఉన్న ధనాన్ని కూడా మీ చేతిలో పెట్టి ఖర్చు పెట్టుకోమన్నట్టుగా మాట్లాడటము, అంత అండదండల్ని తెలియజేయడం అనేది ఉంటుంది. కానీ ఇతర సభ్యులు మాత్రం ఈ వ్యవహారాలన్నీ కూడా పట్టనట్టుగానే వ్యవహరిస్తారు. ఇది కాస్తంత చికాకు కలిగించే అంశంగా మారవచ్చు. చేయగలిగింది కూడా ఏమీ లేకపోవచ్చు. కిరాణా వ్యాపారాలు చేస్తున్న వారికి, ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలు చేస్తున్న వారికి, పండ్లు పూల వ్యాపారాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మార్జిన్స్ అంతగా లభించకపోవచ్చు, కానీ క్రయ విక్రయాలు చక్కగా జరుగుతాయి. మంచి పేరుని పొందగలుగుతారు. స్థిరమైనటువంటి వ్యాపారంగా మంచి గుర్తింపుని పొందగలుగుతారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. ఒకానొక స్నేహితుడు కొత్త రూపంలో తారసపడతారు. ఇది మీ మానసిక సంతోషానికి ఉత్తేజానికి కారణమవుతుంది. గత కొంతకాలంగా కనుమరుగైపోయారు, ఏమైపోయారో ఏంటో తెలియడం లేదు, తెలుసుకునేటువంటి అవకాశం లేదు అన్న ఈ విధమైనటువంటి వ్యక్తుల గురించి వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకున్నందుకు సంతోషంగా భావిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగరీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. టెంపరరీ ఉద్యోగాల్లో నుంచి పర్మనెంట్ ఉద్యోగాలు లేదా కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ అయ్యే విధంగా మంచి శుభవార్తలను వినగలుగుతారు. వివాహ సంబంధమైనటువంటి అంశాలలో పునర్ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. అయిన వాళ్ళ అండదండలు మెప్పు అంతగా లభించకపోవచ్చు. దీనికి నిరాశ చెందడం వలన ఏవి ఉపయోగం ఉండదు. ఇది గ్రహించి మెలగండి. ఎప్పటికైనా ఖర్చైనా నష్టమైనా మంచైనా చెడైనా మనది, ఇది మనకే ఉంటుంది అంతే. ఎవరో రావాలి ఏదో చెయ్యాలని ఆశ పెట్టుకుంటే మాత్రము ఏమీ ఉపయోగం ఉండదు. ప్రత్యేకించి మీ సంతానం గురించి మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరే దృఢంగా ధైర్యంగా నిలబడి నిర్ణయం తీసుకోవడమే తప్ప ఎవరో రావాలి, ఎవరో సుముఖత వ్యక్తం చేయాలి, ధన సహాయం అందించాలి అని ఈ ఆలోచనలతో మాత్రం వాళ్ళకి ఆలస్యం చెయ్యొద్దు. కనీసం వయసన్నా చేతిలో ఉంటే అదొక్క విషయం మీదన్నా పెళ్లి జరిగిపోతుంది. ఇన్ టైంలో జరుగుతోంది కాబట్టి మీరు ఆలస్యం చేయడం వలన ఆ వయసు కూడా చేజారిపోతే ఏవి ఉండవు మన వైపు నుంచి మనం చెప్పడానికి చూపించుకోవడానికి. చాలా సున్నితమైనటువంటి విషయము. పెద్దవాళ్ళు మంచి నిర్ణయం చేయండి, జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 4.